మనం తరచుగా హీరో లేదా హీరోయిన్ రెమ్యునరేషన్ అయితే తెలుసుకుని ఉంటాం. ఒక్కసారి ఆలోచించారా, వాళ్ళు తీసే మూవీ డైరెక్టర్లు అయితే ఎంత రెమ్యునరేషన్ తీసుకుని ఉంటారో, ఆ సినిమాలో నటించే హీరోలే కొన్ని కోట్లు తీసుకుంటే ఇంకా డైరెక్టర్ ఎన్ని కోట్లు తీసుకోవాలో ఒకసారి ఆలోచించండి. ఈ వీడియోలో టాప్ 10 డైరెక్టర్ రెమ్యునరేషన్ అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నల్ల పెట్టుకోండి ప్లీజ్. మీ ఇచ్చే ఒక్కో లైక్ ఒక్కో సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ గా ఉంటుంది. నెంబర్ 10 సిద్ధార్థ్ ఆనంద్ గారు 2019 లో వార్ సినిమా చేయడం జరిగింది కదా. ఈయన ఒక మూవీకి 30 కోట్ల నుంచి 50 కోట్ల వరకు తీసుకుంటారంట. నెంబర్ 9 ఎస్ శంకర్ గారు రీసెంట్ గా ఇండియన్ 2 మూవీ అయితే చేయడం జరిగింది కదా. ఒక్కో సినిమాకి 40 కోట్ల నుంచి 50 కోట్ల వరకు తీసుకోవచ్చంట. నెంబర్ 8 లోకేష్ కనగరాజ్. లోకేష్ గారు 3 years బ్యాక్ అయితే మాస్టర్స్ మూవీ చేయడం జరిగింది. ఈయన ఒక్కో సినిమాకి 60 కోట్ల వరకు తీసుకోవచ్చంట. నెంబర్ 7 అట్లే ఈయన రీసెంట్ గా జవాన్ సినిమా అయితే చేయడం జరిగింది కదా. ఆయన ఒక్కో సినిమాకి 60 కోట్ల వరకు తీసుకోవచ్చంట. నెంబర్ 6 సంజయ్ లీలా. సంజయ్ గారు అప్కమింగ్ మూవీ వార్ అండ్ లవ్ మూవీతో రాబోతున్నారు. ఈయన ఒక్కో సినిమాకి 55 కోట్ల నుంచి 65 కోట్ల వరకు తీసుకోవచ్చంట. నెంబర్ 5 సుకుమార్. ఈ పేరు అనగానే మనకు ఒకటే గుర్తుంది, పుష్ప. ఈయన ఒక్కో సినిమాకి 75 కోట్ల వరకు తీసుకోవచ్చంట. పుష్ప తర్వాత 100 కోట్లు తీసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు 100 కోట్లు తీసేసుకుంటారు. నెంబర్ 4 రాజ్ కుమార్ ఇరానీ. ప్రజెంట్ అయితే ఈయన ఎవరో నాకు తెలియదు. ఈయన అయితే సంజు అలాగే పీకే మూవీలు అయితే డైరెక్ట్ చేశారు. రాజ్ కుమార్ గారు ఒక్కో సినిమాకి 80 కోట్ల వరకు తీసుకోవచ్చంట. ఇంతవరకు మన వీడియో చూసినట్టయితే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. కింద రెడ్ కలర్ బటన్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెంబర్ 3 ప్రశాంత్ నీల్. ప్రశాంత్ నీల్ అని చెప్పగానే ఒకటే గుర్తుంది, KGF అలాగే సలార్. ప్రశాంత్ గారు ఒక్కో సినిమాకి 100 కోట్ల వరకు తీసుకోవచ్చంట. ప్రశాంత్ నీల్ గారు ప్రజెంట్ అయితే సలార్ 2 అలాగే ఎన్టీఆర్ తో వేరే సినిమా అయితే ప్లాన్ చేస్తున్నా. ఆ తర్వాత 150 కోట్స్ అయితే తీసుకోవచ్చు అనుకుంటున్నా. నెంబర్ 2 సందీప్ రెడ్డి వంగ. ఆయన పేరు వినగానే మనకు ఆబ్వియస్లీ అనిమల్ మూవీ గుర్తొస్తుంది కదా. ఆ సందీప్ రెడ్డి వంగ గారు అయితే ఒక్కో సినిమాకి 100 కోట్ల వరకు తీసుకోవచ్చంట. ప్రజెంట్ సందీప్ రెడ్డి గారు అయితే స్పిరిట్ మూవీతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఎంత రెమ్యునరేషన్ చేసుకుంటారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. నెంబర్ 1 ఎవరు అనుకుంటున్నారా? ఎవరో ముందుగానే తెలుసుకున్న అయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. నెంబర్ 1 ఎస్ఎస్ రాజమౌళి గారు. రాజమౌళి గారి పేరెంటని ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు అయితే డైరెక్ట్ చేసిన రాజమౌళి గారు అయితే రీసెంట్ గా త్రిబుల్ ఆర్ అయితే చేయడం జరిగింది. ప్రజెంట్ మహేష్ బాబుతో అయితే సినిమా చేయడం జరుగుతుంది రాజమౌళి గారు. ఈయన ఒక్కో సినిమాకి 200 కోట్స్ వరకు తీసుకుంటారంట. ఇన్ని బ్లాక్ బస్టర్ సినిమా చేసిన తర్వాత 200 కోట్స్ అనేది వర్త్ అంటారా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నల్ల పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.